వెల్, గులాబీ క్యాడర్కు మంచి బూస్టింగ్ ఇచ్చారు మాజీ సీఎం కేసీఆర్. ఏడాదిగా ఎదురు చూస్తున్న వారికి ఎలా కావాలో సరిగ్గా అలానే స్పందించారు. తూటాల నాటి మాటలతోటి ఉద్యమం నాటి కేసీఆర్ ఎలా ఉంటారో ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రం వేదికగా ట్రయల్ చూపించారు. అసలు సినిమా ముందుంది, ఇక ప్రత్యక్ష పోరాటమే అంటూ కేడర్కు దిశానిర్దేశం చేశారు. అంతేకాదు బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ కాంగ్రెస్ సర్కారుకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. తాను కొడితే మామూలుగా ఉండదని, ఆ విషయం కాంగ్రెస్ వాళ్ళకు కూడా బాగా తెలుసును అన్నారు. పథకాలన్నీ గంగలో కలిశాయని, ఏదో ఆశపడిపోతే బొక్కబోర్లా పడతారని, తాను ఎన్నికల సమయంలోనే చెప్పింది నిజమైందని అన్నారు. భూముల రేట్లు పడిపోయాయి, ఆదాయం తగ్గిపోతోంది, రాబోయే రోజుల్లో జీతాలిచ్చే పరిస్థితి కూడా ఉండదు అన్నారు. ప్రాజెక్టులన్నీ పడావు పడ్డాయి, ఏడాది చూసాం, ఇక సహించేది లేదు అన్నారు కేసీఆర్. ఫిబ్రవరిలో బహిరంగ సభ ఉంటుందని, అందరూ తరలి రావాలన్నారు. తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ మాత్రమే శ్రీరామ రక్ష అని కాంగ్రెస్ పెట్టిన పోల్ తోటి ఆ విషయం అర్థమైందన్నారు. పికిల్ బిజినెస్ నాన్ వెజ్ పచ్చళ్లను తయారు చేస్తూ 5 లక్షలు సంపాదిస్తున్నారు వీరు. మీరు కూడా అలా సంపాదించాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. కేసీఆర్ సరే, నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా. నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాట్లేదు కదా. అందరు మంచిగా ఉండాలి. ఎందుకంటే మనకు మన పార్టీకి కులం లేదు, మతం లేదు, జాతి లేదు. తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ మనోడే. వాళ్ళు ఏ మతం ఉన్నారు, ఏ కులం ఉన్నారు మనకు అవసరం లేదు. ఈ తెలంగాణ బార్డర్ గీత లోపలిన బిడ్డలు అందరు మనోళ్ళే, అందరు బాగుపడాల్సింది. ప్రతి ఒక్కరికి న్యాయం జరగాల్సింది. ఆ న్యాయం జరిగి ఆ ఫలితాలు తెలంగాణకు వచ్చేదాకా ఇంకెవ్వడు కొట్లాడాడు, ఎవరితో కాదు. అది అబద్ధాల పంచాంగం. మళ్ళా మనమే కొట్లాడాలి. అంతేనా? పక్క మాటేనా ఇది? కొట్లాడదాం కదా. ప్రాణం పోయినా సరే తెలంగాణకు రక్షకులు మనమే. తెగించి కొట్లాడాల్సిందే. తెలంగాణ హక్కులను కొట్లాడాల్సిందే. మనమే కొట్లాడి తీరాల్సిందే. 1 సంవత్సరం జరిగిపోయింది. సంగమేశ్వర ఆన్నే పన్నది, బసవేశ్వర ఆన్నే పన్నది, పాలమూరు తిప్పతల పథకం ఆన్నే పన్నది, కాళేశ్వరం అట్లా ఎండబెడుతున్నారు. ఇవన్నీ అన్యాయాలనే. కాబట్టి ఫిబ్రవరి నెలాఖరులో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి, ఇలా కథ చూడాలి అని జరుగుతూ ఉంది. కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి ఆ సభకు కదిలి రావాలి. ఇంకా వాళ్ళ పొంద తెలివికి నిన్న వారి పార్టీడే మంది పెట్టాలి. అదేందో పోలింగ్ పెట్టిన వాడు చూసిరా మీరు? ఆ పోలింగ్ పెడితే 70% మనకు వచ్చింది, 30% మనకు. వాడు పెట్టింది, మనం పెట్టింది కాదు. 75 ఇది పరిస్థితి. హైదరాబాద్ నుంచి అడిగితే కూడా వచ్చి మనం ఇయ్యకపోదాం భూములు. డిమాండ్ పెరగానని అంత బ్రహ్మాండంగా మారుమూల ప్రాంతంలో కూడా 40 లక్షలు 50 లక్షలు ఎకరానికి ఉండేది. అటువంటిది సగానికి సగం పడిపోయి మొత్తం నాశనం చేసింది. వీళ్ళు ఇట్లే వదిలిపెడితే ఇంకింత నాశనం అవుతుంది. కాబట్టి మనం కొట్లాడాల్సిందే. నేను ఇంకొక మాట మీకు చెప్తా. ఎలక్షన్లలో నేను మస్తుగా చూసిన 50 ఏళ్ళలో పార్టీలకు వెళ్తే ఓడితాయి. ఇంత మాయలు ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దొరికితే కొడతాం రానంత గొప్ప అయిపోయి ఉన్నాయండి. మళ్ళీ మొదటికి వచ్చానా కైలాసం ఆడలో పెద్ద పామింగినట్టు అయిపోయి. అంతే కదా. ఎవడో ఏదో చెప్తే నమ్మి ఓట్లేస్తే ఏమైంది అనేది ఒక మంచి గుణపాఠం ఇది తెలంగాణ. గ్యారంటీ. మంచిగా సంసారం జరుగుతుంది. తొవ్వకచ్చినాం. రైతులు ఇంత ముఖం తెలివైతుంది, బాకీలు కట్టుకుంటుంది. ఎంతోమంది పాపం సిటీలు వేసుకుంటారు, ఏదో వేసుకుంటారు. రైతు బంధు పైసలు పడితే ఎంత సంతోషం ఉంటుంది. ఆయన మనం దగ్గర వచ్చింది. ఇప్పుడు వాడు ఇంతలో ఏదో బాగవుతుంది కదా. మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అడిగి తెలుసుకుందాం. రాకేష్, పోల్ ఫోర్స్ గట్టిగానే ఉన్నట్టుంది. కేసీఆర్ బయటకు రావడం, ఆయన గాంభీర్యం వెనక కారణాలు ఏమిటి? అలానే బీఆర్ఎస్ బాస్ భవిష్యత్ కార్యాచరణ, ప్రభుత్వంపై పోరు ఎలా ఉండబోతోంది? ఏడాదిగా ఎదురు చూస్తున్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలకి జోష్ నింపింది. మాస్ డైలాగ్తో, స్ట్రాంగ్ పంచ్లతో ఆయన ఈరోజు అన్ని ఏడాది కాలంగా ఎదురు చూసినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ ఏడాదిలో ఉన్నటువంటి సమస్యలు, రైతుల సమస్యలు, గురుకుల పాఠశాలలు, నిరుద్యోగ సమస్యలు, ప్రాజెక్టులు, రైతు బంధు, ఇలా నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ చేసినటువంటి ఒక పోల్ గురించి అన్ని సమస్యలపైన కూడా స్పందిస్తూ వస్తున్నారు. వచ్చే నెల చివరిలో ఒక భారీ బహిరంగ సభ ఉంటుందంటూ కూడా ఒక లీక్ ఇచ్చారు.
ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈరోజు నిజంగా జరిగింది పబ్లిక్ మీటింగ్ కాదు, కేవలం ఇంటర్నల్ మీటింగ్. ఆ ఇంటర్నల్ మీటింగ్లో కొంతమంది కార్యకర్తలు కేసీఆర్ మాట్లాడుతున్నటువంటి స్పీచ్ని రికార్డ్ చేసి బయటకు వదిలిపెట్టారు. ఇంకా పూర్తి స్థాయిలో ఆయన ప్రజల్లోకి వచ్చినట్లుగా మనం భావించాల్సిన అక్కర్లేదు, ఎందుకంటే కేవలం ఇంటర్నల్ మీటింగ్ మాత్రమే. దాంట్లో కొంతమంది కార్యకర్తలు ఈ వీడియోస్ రిలీజ్ చేశారు. దాంట్లోనే మనం చూడొచ్చు కార్యకర్తలందరూ కొంత తెలంగాణ భవన్లో చర్చించుకుంటున్నారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ యాక్షన్ ఎలా ఉండబోతుందో ఇది ఒక ప్రోమో మాత్రమే. ఆయన మాట్లాడిన మాటలను బట్టి చాలా స్ట్రాంగ్గా కేసీఆర్ మళ్ళీ ప్రజల్లోకి రాబోతున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం పైన పోరాడబోతున్నారు అంటూ చెప్తున్నారు. కేసీఆర్ మాట్లాడిన దాంట్లో బసవేశ్వరరావు సంగమేశ్వరరావు పైన పోరాటం చేద్దాం, దానికి ఎందుకు టెండర్లు పిలవరు, ఎందుకు ఆ ప్రాజెక్టు మొదలుపెట్టరు, దానిపైన హరీష్ రావు ఆధ్వర్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా నిజామాబాద్కు సంబంధించినటువంటి కొన్ని నియోజకవర్గాల ప్రజలు కదిలి రావాలి, పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలంటూ పిలుపునిచ్చారు. ఇక రైతు బంధు గురించి కూడా కరోనా టైంలో కూడా ఒక్క రైతు బంధును కూడా ఎగ్గొట్టకుండా ప్రతి రైతు బంధును అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పించింది. కానీ ఇప్పటివరకు రైతు భరోసా 15,000 ఇస్తానన్నటువంటి కాంగ్రెస్ 12,000కు పరిమితమైంది. గతంలో ఇవ్వాల్సినటువంటి పోయిన టర్మ్లో ఇవ్వాల్సినటువంటి రైతు భరోసాను ఎగ్గొట్టింది. ఫస్ట్ టర్మ్లో ఇచ్చినటువంటి డబ్బులు కూడా అప్పుడు బీఆర్ఎస్ జమ చేసి పెట్టినటువంటి డబ్బులను ఇచ్చింది. రైతు రుణమాఫీ పైన స్పందించారు, గురుకుల పాఠశాలల పైన స్పందించారు. ఇలా ప్రతి అంశం పైన కేసీఆర్ ఈరోజు స్పందించారు. తనపై వస్తున్నటువంటి ఆరోపణలు, ఫామ్ హౌస్లో ఉంటాడు, ఫామ్ హౌస్లోనే ఉంటున్నాడు, ప్రతిపక్ష నేత హోదా ఇచ్చినా బయటికి రావట్లేదంటూ పదే కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఆరోపణలు కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇక్కడ ఏమున్నాయి, అల్లం వెల్లిపాయ తప్ప, అలాంటి పంటలు తప్ప ఫామ్ హౌస్లో ఏమున్నాయి, వచ్చి పారలు పట్టుకొని ఎవరైనా కాంగ్రెస్ నేతలు వచ్చి ఫామ్ హౌస్లో తవ్వి చూసుకోవచ్చు ఇక్కడ ఏం జరుగుతుందో అంటూ కూడా ఆయన కాంగ్రెస్ నేతలకు ఒక స్ట్రాంగ్ కౌంటర్ వార్నింగ్ ఇచ్చారు. ఇలా రాబోయే రోజుల్లో ఎలా నిరసన కార్యక్రమాలు ఉంటాయంటూ చెప్పారు. తెలంగాణకు ఖచ్చితంగా బీఆర్ఎస్ఏ శ్రీరామ రక్ష, బీఆర్ఎస్ఏ కాపాడబోతుంది. ఇంత చిన్న వ్యవధిలో ఏడాది కాలంలోనే ఒక ప్రభుత్వం పైన ఇంత వ్యతిరేకత రావడం దేశంలోనే మొదటిసారంటూ కేసీఆర్ చెప్పారు. ఇక ఫిబ్రవరిలో మెదక్ ఉమ్మడి జిల్లాలోనే భారీ బహిరంగ సభ ఏర్పాటు కాబోతుంది. భారీ నిరసన కార్యక్రమంగా దీన్ని ప్రభుత్వ నిరసన కార్యక్రమంగా బీఆర్ఎస్ ప్రకటించబోతుంది. 5 లక్షల పైచిలకు జనాలతో, కార్యకర్తలతో ఆ సభను నిర్వహించబోతున్నారు కేసీఆర్. రైట్ రాకేష్.